ఈ కడవరి దినాల్లో ప్రపంచంలో ఏ కుటుంబంలో చూసినా, ఏ సంఘంలో చూసినా, ఏ వ్యక్తుల జీవితాల్లో చూసినా సాతాను చెలరేగుతున్న దినాలు. భూతద్దం పెట్టి వెతికి, అమ్మ మీ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు సమాధానంగా ఉన్నాయి అని అడిగితే వేళ్ల మీద లెక్కించే కుటుంబాలు. అన్ని కుటుంబాలు సరే, దేవుని ఎరగని, దేవుని ఆశ్రయించని సాతాను పాపపు పడగ నీడలో బ్రతికే వ్యక్తుల జీవితాలు సరే వారు సాతాను నీడలో బ్రతుకుతున్నారు, అందుకని వాళ్ళ బ్రతుకులు అలా అయిపోయాయి. అలాగని దేవుని దగ్గరకు వచ్చిన కుటుంబాలు, దేవుని నమ్ముకున్న కుటుంబాలు, దేవుని నమ్ముకున్న వ్యక్తులు, ఎన్ని కుటుంబాలు భూమి మీద నెమ్మదిగా బ్రతకగలుగుతున్నాయి, సమాధానంగా బ్రతకగలుగుతున్నాయి, దేవుడు కోరుకున్న స్థాయిలో ఎంతమంది బ్రతకగలుగుతున్నారు అని అడిగితే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. లేకపోలేదు, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఒకప్పుడు చాలామంది దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కాలం గడిచే కొద్దీ ఆ సంఖ్య తరిగిపోతుంది అని చెప్పడానికి సందేహం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? సాతాను ఎందుకు చివరికి క్రైస్తవ కుటుంబాలలో, సంఘాలలో, వ్యక్తుల జీవితాల్లో కూడా వాడు ఎందుకు దాడి చేస్తున్నాడు? వాడు మన ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రకటన గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి చెప్పండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. తలల పైకెత్తి నా వైపు చూస్తారా? 2 గుంపులు ఉన్నాయి. ఒకరికి ఉత్సాహం, మరొకరికి శ్రమ. ఎవరికి ఉత్సాహం? పరలోకమా, పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకయ్యా మాకు శ్రమ? అపవాది తనకు సమయము కొంచెమే అని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని మాట్లాడతాడు. ఆదాము కాలంలో సాతాను పనిచేశాడు, చేయలేదని అంటానికి లేదు. మోషే కాలంలో సైతానుగాడు పనిచేశాడు, చేయలేదంటానికి లేదు. యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలో సైతానుగాడు పనిచేశాడు, చేయలేదంటానికి లేదు. కానీ ఒకప్పుడు చేసిన దానికంటే ఈ కడవరి దినాల్లో మరి ఉధృతంగా వాడు పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకు వాడు ఉధృతంగా పనిచేస్తున్నాడు? ఎంత ఉధృతంగా పనిచేస్తున్నాడంటే అక్కడ అంటాడు బహుక్రోధము గలవాడై. చెప్పండి. ఒకప్పుడు క్రోధంతో పనిచేశాడు, ఇప్పుడు క్రోధంతో పనిచేయట్లేదట. ఎలా పనిచేస్తున్నాడు? బహుక్రోధంతో పనిచేస్తున్నాడు. ఎందుకు వాడు బహుక్రోధంతో పనిచేస్తున్నాడంటే వానికి సమయము కొంచెమే. యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నారు. పెండ్లి కుమార్తెను పరలోకానికి తీసుకొని వెళ్ళబోతున్నారు. దేవుని బిడ్డలు భూమి మీద ఉండకుండా పరలోకానికి కొనిపోబడే రోజులు రాబోతున్నాయి. వానికి సమయము కొంచెమే అని వాడు ఎరిగి ఒకప్పుడు పని చేసిన దానికంటే ఈ కడవరి దినాల్లో బహు క్రోధంతో పనిచేసి ఎన్ని కోట్ల మందిని మింగాలో అంతమందిని మింగేస్తూ ఉన్నాడు. ఎన్ని కుటుంబాలను మింగాలో అన్ని కుటుంబాలు మింగేస్తున్నాడు. ఎన్ని సంఘాలు మింగేయాలో అన్ని సంఘాలు మింగేస్తున్నాడు. ఒకప్పుడు ఆత్మానుసారంగా బ్రతికిన క్రైస్తవులు రాను రాను శరీరానుసారులుగా మిగిలిపోతున్న భయంకరమైన దుర్దినాలలో ఈనాటి క్రైస్తవ్యం బ్రతుకుతుంది. ఎవరిని కదిలించినా ఒకప్పుడున్న భక్తి లేదయ్యా, ఒకప్పుడున్న ప్రార్థన లేదయ్యా, ఒకప్పుడున్న విశ్వాసం లేదయ్యా, ఒకప్పుడున్న గంటల తరబడి రోధించే ఆ రోదనాత్మ లేదయ్యా. ఒకప్పుడు దేవుని మేము పిచ్చి ప్రేమతో ప్రేమించేవాళ్ళం, ఆ తొలి ప్రేమ ఈరోజు చల్లారిపోయిన పరిస్థితి వచ్చిందయ్యా అని ఒకప్పుడు భక్తిగా బ్రతికిన ప్రజల్లో కూడా ఈ అరణ్య రోదన వినబడుతుంది. నేనంట, ఓ ఆత్మానుసారి, ఎందుకు నువ్వు శరీరానుసారి అయిపోయావు? యేసుక్రీస్తు పోలికలోకి మార్చబడిన, ఒకప్పుడు మార్చబడుతున్న నీవు ఈరోజు సైతాను స్వభావాలు నీలో ఎలా వచ్చాయి?
ఎలా నీ భక్తి బలిపీఠం పడిపోయింది, నీ ప్రార్థనా బలిపీఠం పడిపోయింది, నీ విశ్వాస బలిపీఠం పడిపోయింది. ఒకప్పుడున్న ఆసక్తి ఎందుకు ఈరోజు కొంతమంది వ్యక్తుల్లో లేదు? వెతికితే అర్థం ఏంటో తెలుసా? సాతానుగాడు బహు క్రోధముతో ఈ కడవరి దినాల్లో వాడు పని చేస్తున్నాడు. అందుకనే వందల కుటుంబాలను వాడు మింగేస్తున్నాడు, లక్షల కుటుంబాలను వాడు మింగేస్తూ ఉన్నాడు. ఎందుకు వాడు ఇంత ఉధృతంగా పనిచేస్తున్నాడంటే కారణం ఏంటి చెప్పండి? వానికి సమయము చెప్పాలి వానికి సమయము బహు కొంచెమేనన్న సంగతి వాడు ఎరిగి ఈ కొంచెం సమయంలో ఎంతమంది బ్రతుకులు నాశనం చేయాలో అంతగా నాశనం చేస్తున్నాడు. అందుకనే వాడు ఎంత ఉధృతంగా పనిచేస్తున్నాడో మీకు అర్థం కావాలంటే, ఒకప్పుడు అమెరికా దేశంలో పలానా చోట హత్య జరిగిందట, ఇంగ్లాండ్ దేశంలో పలానా చోట హత్య జరిగిందట, ఆస్ట్రేలియా దేశంలో పలానా ఆవిడ తన భర్తను చంపిందట, అరేరే శ్రీలంక దేశంలో పలానా చోట భర్త తన భార్యను చంపాడట అని ఒకప్పుడు ఎక్కడో జరిగింది అన్న వార్తలు వినేవాళ్ళం. ఇప్పుడు ఆ వార్త ఎక్కడికి వచ్చిందో తెలుసా? భారతదేశంలోనే జరిగిందట. ఆ వార్త ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో తెలుసా? అరే భారతదేశంలో కాదురా నాయన, తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిందట. ఒరే బాబు, తెలంగాణ రాష్ట్రం కాదురా, హైదరాబాదులోనే జరిగిందట. ఇంకా ఎక్కడికి వచ్చిందో తెలుసా? హైదరాబాదులో కాదురా స్వామి, సోరారం కాలనీలో జరిగిందట. ఎక్కడికి వచ్చింది? నేనంట అది నీ నా ఇంటిలోకి రాకుండా తస్మాత్ జాగ్రత్తగా బ్రతుకుదుము గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. తస్మాత్ జాగ్రత్తగా బ్రతుకుదుము గాక. మన ఇంటి పక్కనే జరుగుతుంది, మన ఇంటి ఎదురే జరుగుతుంది, మన ఇంటి వెనకే జరుగుతుంది. మనం బ్రతుకుతున్న కాలనీలోనే ఇంత ఘోరమైన కార్యం ఒకప్పుడు ఎక్కడో జరిగింది అనే వార్త విన్నాం. ఈరోజు మన ఇంటి ప్రక్కనే జరుగుతుంది అన్న వార్త వింటున్నాం. కారణం ఏంటో తెలుసా? సైతాను తనకు సమయము కొంచెమేనని ఎంతమంది కోట్ల మంది ప్రజలను నరకానికి లాగాలో వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు, లాక్కుంటూ వెళ్తున్నాడు. చివరికి మనిషి అనేవాడు మాయమైపోయి, పేపర్లో చూస్తారు కదా, మానవ మృగం అనండి. విన్నారా ఈ పేరు ఎప్పుడైనా? టీవీ ఆన్ చేస్తే అదే కదా. ఇంకొక మాట కూడా అంటారు, మనిషి అనేవాడు మాయమైపోతాడు, మనిషి అనేవాడు మాయమైపోతున్నాడు. ఆ మధ్య కోతులన్నీ కలిసి దేవుని దగ్గరికి వెళ్ళినాయట. ఎప్పుడు వెళ్ళి ఎట్ట వెళ్ళి నన్ను అడగొద్దు. కోతులన్నీ కలిసి దేవునితో వాదన వేసుకోవటానికి కోతులన్నీ వెళ్ళినాయట. కోతులు రావటం చూసి దేవుడు అడిగాడట, కోతులారా ఏంటి మీరంతా గుంపుగా కలిసి వచ్చారు? వెంటనే కోతులు అన్నాయట, మాకు భూలోకంలో చాలా అవమానం జరిగిందండి, మా బాధ మా అవమానం మీతో పంచుకోవాలని వచ్చానండి అని కోతులు అన్నాయట. ఏం అవమానం జరిగింది మీకు? వెంటనే కోతులు అన్నాయట, అదే ఆ డార్విన్ ఉన్నాడే, చార్లెస్ డార్విన్, ఆడేమన్నాడంటే మనిషి కోతుల వంశంలో పుట్టాడు అన్నారు. మనిషి కోతుల వంశంలో పుట్టడం అనేది అది మాకు అవమానం అని కోతులు అన్నాయట. దేవుడు అన్నాడట, మనిషి కోతుల వంశంలో పుట్టాడనేది మీకు ఎంతో ఘనత కదా, మీకు ఎంతో గౌరవం కదా, ఇది మీకు ఎట్లా అవమానం అని అంటే, ఈలోపు ఒక కోతి అందట, సార్ ఆ నీచమైన నీతి లేని మనిషితో మా జాతిని పోలిస్తే అది మాకు అవమానం సార్ అని దేవునితో అన్నాయట. దేవుడు చూసి, అరే కోతిని మనిషితో పోల్చడం అది ఆస్కార్ అవార్డు కంటే గొప్పది కదా, నోబెల్ ప్రైజ్ కంటే గొప్పది కదా, ఇందులో మీరు అవమానపడేది ఏముంది? ఈలోపు ఒక కోతి అందట, సార్ మీరు మమ్మల్ని చూస్తున్నారు కదా, మాలో ఎవరైనా సిగరెట్ తాగటం చూసారా? కోతులు అడిగినాయట. దేవుడే నిశ్చేచుడే, తాగలేదమ్మా. సార్ ఇంకొక మాట అడుగుతాను, మాలో ఎవరైనా బ్రాందీ తాగటం చూసారా? బీరు తాగటం చూసారా? సార్ అక్కడ దాకా ఎందుకు సార్, ఆ పొగాకు పంది ముందు వేయండి, పంది ముందు ఆ పొగాకు పంది కూడా ముట్టుకోదు సార్. చివరికి పంది కూడా పొగాకు చూసి చీ అంటది. అదే ఈ మనిషి ఉన్నాడే, 2 ఏళ్ల మీద పెట్టుకో, 2 ఏళ్ల మధ్య ఆ పొగాకు పెట్టుకొని గట్టిగా ఒక దమ్ములాగి పొగదులుతాడు సార్. రైలు గొట్టంలో నుంచి వస్తుంది చూసారా, అట్లా ముక్కులో నుంచి వదులుతాడు సార్. పంది కూడా పొగాకు ముట్టుకోదు సార్. అలాంటిది ఆ పొగాకు ఈ మనిషి ముట్టుకుంటున్నాడు సార్. అలాంటి మనిషితో మమ్మల్ని బాల్చటం. దేవుడు చూసి,
అరే ఇటు వాదన కాస్త కరెక్ట్గానే ఉన్నట్టుంది అని చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఒక కోతి అందట, సార్ మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఎప్పుడైనా మా భార్యాభర్తలు మీరు కొట్లాడుకోవటం చూసారా అని కోతులు అడిగినాయట దేవుణ్ణి. దేవుడు చూసి, నేను మీరు కొట్లాడుకోవటం చూడలేదు, కానీ మీ కోతుల మధ్యలో ఎలాంటి ప్రేమ చూశానంటే, ఆడకోతి మగ కోతి తలలో పేలి ఎతకటం, మగ కోతి ఆడకోతి తలలో పేలి ఎతకటం. అబ్బాబ్బా, మీరు ప్రేమ ఆప్యాయతలకు మరో పేరు, ప్రేమ ఆప్యాయతలకు ప్రతిరూపం, మీరు భలే ప్రేమగా ఉంటారు సార్. ఇంత ప్రేమగా బ్రతికే మమ్మల్ని పట్టుకొని, అదిగో లోకంలో మనుషులు ఉన్నారే, పేరుకు భార్యాభర్తలు కానీ పాము మంగేశారు సార్, వాళ్ళతో మమ్మల్ని బాల్చటం మాకు. దేవుడు నిశ్చేషుడై చూస్తున్నాడట. మాకు అవమానం కలుగుతుంది సార్. మా ఇంట్లో ఎప్పుడైనా అత్త కోడలు కొట్లాడుకున్నట్టు మీరు చూసారా? మేము మా పిల్లలు కొట్లాడుకున్నట్టు చూసారా? అసలు మా పిల్లలు మమ్మల్ని పట్టుకునే విధానం, కోతి పిల్లలు కోతిని పట్టుకునే విధానం ఎట్లుంటుంది చెప్పండి, చూడలేదా? అస్సలు చూసారా? ఇక పట్టు వదలదు, అట్లా పట్టుకొని ఉంటుంది. మేమెంత ప్రేమగా బ్రతుకుతా ఉంటే, మాది లవ్లీ ఫ్యామిలీ సార్, మాది ఆప్యాయత అనురాగాలకు నిలయమైన ఫ్యామిలీ సార్. ఎంత ప్రేమగా బ్రతికే మమ్మల్ని పట్టుకొని అది కాదు మనిషి ఉన్నాడే ఆడితో బాలవటం మాకు అవమానం, డార్విన్తో గొడవ పట్టడానికి వచ్చామన్నారంట. చూసారా? నేనంట, ఎందుకు మనిషి కోతి ముందు కూడా ఎంత దిగజారిపోయాడో తెలుసా? చివరికి ఆ కోతులు అన్నాయట, సార్ మేము ఎప్పుడు అపవిత్రంగా బ్రతకమండే, ఈ మనుషులు బ్రతికినట్లుగా ఆ భార్యను వదిలిపెట్టి ఈవిడి దగ్గరికి, ఈవిడిని వదిలిపెట్టి ఆవిడ దగ్గరికి, ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు మేము చేయం సార్. ఇలాంటి నీతి లేకుండా బ్రతికేటువంటి మనిషిని మా జాతితో పోల్చటం మా కోతుల జాతికి అవమానం సార్ అని అన్నాయట. ఇది వినటానికి కాస్త నవ్వొచ్చేటట్లుగా ఉందేమో, కానీ అంతకంటే దిగజారి మనుషుడు ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నాడు. ఎందుకో తెలుసా? అపవాది తనకు సమయము కొంచెమేనని ఆత్మానుసారులను కూడా శరీరానుసారులుగా వాడు మారుస్తున్నాడు. నా ప్రార్థన, ఏ ఇంట్లో సైతానుగాడు సంచరించాడో నాకు తెలియదు, కానీ ఎవరింట్లో అడుగుపెట్టి కుటుంబాలు వినాశనం చేశాడో నాకు తెలియదు, కానీ యేసు నామం పేరిట అపవాది నీ ఇంటిలో అడుగు పెట్టకుండునుగాక, వాడు నీ ఇంటిలో పాదం మోపకుండునుగాక. అయితే ఇక్కడ గమనించాను, సైతాను లోకమంతా సంచరిస్తున్నాడు నిజమే. ఈ ప్రకటనలో రాయబడిన విచిత్రమైన మాట అంటూ తెలుసా? పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి. సైతాను గాడు సంచరిస్తున్నాడు నిజమే, కానీ పరలోక నివాసులకి ఏంటట? ఉత్సాహం. భూమి సముద్రమా మీకు శ్రమ అంటాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సైతాను గాడు భూ సంబంధమైన వ్యక్తుల గుడారాల్లో అడుగు పెడతాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తుల గుడారాల్లో వాడు అడుగు పెట్టలేడు. పర సంబంధమైన వ్యక్తుల గుడారాల్లో అడుగు పెట్టలేడు. వాడు అడుగు పెట్టలేడు కనుక అంటాడు, పరలోకమా, పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి అని మాట్లాడతాడు. ఓ అద్భుతం. అషూరు రాజు సైతానుగా లోకంలో సంచరించే దినాలలో ఫిలిష్తీయుల ఇంటిలో అడుగు పెట్టగలిగాడు, అమాలేకీయుల ఇంటిలో అడుగు పెట్టగలిగాడు, షబాయిము వారి గృహాల్లో ఇట్లా అనేక మంది అన్యుల గృహాల్లో అడుగుపెట్టి ఆ కుటుంబాలు నాశనం చేశాడు. కానీ అద్భుతం తెలుసా? హిజ్కియా యోధారాజుగా పరిపాలన చేస్తున్న దినాలలో అషూరు రాజుకు సింహ స్వప్నం హిజ్కియా రాజు. అషూరు సన్హరీబు రాజుగా పరిపాలన చేస్తున్న దినాలలో యోధా దేశంలో పొరపాటున అడుగు పెట్టలేకపోయాడు. అపవాది యోధా దేశంలో యెరూషలేములో అడుగు పెట్టకుండా హిజ్కియా ఎలాంటి జాగ్రత్త తీసుకున్నాడు? సైతానుగా పిలువబడుతున్న ఆ అషూరీయుల రాజు మన ఇంట్లో అడుగు పెట్టకుండా మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అద్భుతమైన వర్తమానం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం చూడండి, 32వ అధ్యాయం 1వ వచనం నుండి. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి, బహు విలువైన వర్తమానం. నాతో కలిసి. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అషూరు రాజైన
సన్హరీబు వచ్చి యోధా దేశములో జొరబడి ప్రాకారపురము ఎదుట దిగి వాటిని లోపరుచుకొన చూచెను. సన్హరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి, పెద్దగా చెప్పాలి, పట్టణపు బయటనున్న ఓటల నీళ్లను అడ్డగింపవలని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేసిరి. బహుజనులు పోగై అషూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఓటలన్నిటినీ దేశము మధ్య గుండా పారుచున్న కాలువలను అడ్డిరి. పెద్దగా చెప్పాలి, 5వ వచనం. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురము వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను. మొదటి వచనం ఒకసారి నా వైపు చూడండి. రాజు ఇట్టి నమ్మకమైన చర్య జరిగించిన తర్వాత అద్భుతం. 31వ వచనం, 31వ అధ్యాయంలో, 30వ అధ్యాయంలో, 29వ అధ్యాయంలో హిజ్కియా జరిగించిన కార్యాలు అద్భుతం, అమోఘం. అతని తండ్రి ఆహాజు దేశాన్ని దిగంబరిగా చేస్తే హిజ్కియా ఆ దేశాన్ని ఆభరణభూషితురాలిగా మార్చాడు. దావీదు కాలములో కూడా జరగనంతగా పస్కా పండుగను అద్భుతంగా జరిగించాడు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? పాత నిబంధనలో ఎక్కడైనా పస్కా పండుగ 7 రోజులే జరిగేది, కానీ హిజ్కియా కాలంలో 14 రోజులు జరిగింది. అంటే ఎవరూ బ్రతకలేనంత భక్తిగా బ్రతికాడు. ఇట్టి నమ్మకమైన చర్య చేసిన తర్వాత హిజ్కియా మీద యుద్ధం చేయటానికి సన్హరీబు వచ్చాడు అని రాస్తుంది. నేనంట నమ్మకమైన చర్య పూనిన తర్వాత దేవుడు వచ్చి ఆశీర్వదించాడు అని రాస్తే బాగుండేది. నమ్మకమైన చర్య పూనిన తర్వాత దేవుడు వచ్చి దీవించాడు అని రాస్తే బాగుండేది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇట్టి, మొదటి వచనం, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అషూరు రాజైన సన్హరీబు యుద్ధం చేయటానికి వచ్చాడు. ఒకసారి నా వైపు చూడండి. నమ్మకమైన చర్య జరిగించిన వ్యక్తిని దీవించటానికి దేవుడు రావాలా? యుద్ధం చేయటానికి శత్రువు రావాలా? ఏమండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని వాక్యంలో రాయబడింది కదా. ఇంత నమ్మకంగా బ్రతికితే దీవించడానికి దేవుడు రావాలి. దేవుడు రాకపోగా అఫ్కోర్స్ దేవుడు దీవించాడు, అది వేరే సంగతే. ఇంత నమ్మకమైన చర్య పూనిన తర్వాత కూడా హిజ్కియా రాజుతో యుద్ధం చేయటానికి శత్రువు వచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? నువ్వెంత నమ్మకంగా బ్రతుకుతున్నా, నేనెంత నమ్మకంగా బ్రతుకుతున్నా, ఎక్కడ దొరుకుతామని ప్రతి క్షణం నిన్ను పట్టుకోవటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. విన్నారా? నేను భక్తిగా బ్రతుకుతున్నాను కాబట్టి ఇక నా ఇంటి దరిదాపులకు వాడు రాడు అని అనుకోవటానికి వీల్లేదు. నువ్వెంత నమ్మకంగా బ్రతుకుతున్నా, ఎంత భక్తిపరుడిగా బ్రతుకుతున్నా, ఎంత ప్రార్థనాపరుడిగా బ్రతుకుతున్నా, ప్రతి క్షణం ఎక్కడ నువ్వు దొరుకుతావని నిన్ను నన్ను మింగాలని వాడు ప్రయత్నం చేస్తాడు. నమ్మకమైన చర్య పూనినప్పుడు శత్రువు యుద్ధం చేయటానికి వచ్చాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, ఆ ప్రాకారం చుట్టూతా అషూరు సైన్యము గుడారాలు వేసుకొని ఉంటే ఈ గుడారాలు వేసుకున్నటువంటి సైన్యం ఇక్కడ ఉండకుండా ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలంటే సహజంగా మనిషి బ్రతకటానికి నీళ్లు కావాలి కదా, త్రాగటానికి నీళ్లు కావాలి కదా. అది ఎడారి ప్రాంతం. మనకలాగా ఎక్కడ పడితే అక్కడ బావులు ఉండో, ఎక్కడ పడితే అక్కడ నీటి ఓటలు ఉండో. ఎక్కడో ఓ చోట నీటి ఓట ఉంటుంది, ఓ 100-200 కిలోమీటర్ల దూరంలో కాలువలు ఉంటాయి. ఈ స్థలంలో అద్భుతం ఏంటంటే యెరూషలేములో నుండి ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాలువ ప్రాకారం దాటి, అదే గీహోను కాలువ అంటారు, ఆ కాలువ ప్రాకారం దాటి అటువైపు వెళ్తుంది. సరిగ్గా కాలువ ప్రవహించే ఆ ప్రాంతంలోనే అషూరీయులు ముట్టడి వేశారు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే,
మన దేశంలో నుండి బయలుదేరే ఓటలు వాళ్ళు త్రాగి అక్కడ గుడారాలు వేసుకొని తాగి వాళ్ళు బలపడి తర్వాత మన మీద యుద్ధానికి వస్తారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండకుండా ఉండాలంటే, మన మీద యుద్ధానికి రాకుండా ఉండాలంటే, వాళ్ళు జీవించడానికి ఆధారమైన నీళ్లు వాళ్ళకు దొరకకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలని ఏం చేశాడో తెలుసా? ఆ నీళ్లకు అడ్డుకట్ట వేసి ఆ నీళ్ల డైరెక్షన్ మార్చి ఆ కాలువలో నీళ్ళు అట్లు ప్రవహించకుండా ఆ నీటి ఓటను అడ్డగించాడు. క్రైస్తవ జనమ, కొన్ని సందర్భాల్లో సైతానుగాడు మన ప్రాకారం దాకా వస్తాడు, కానీ ఇంటిలోకి రాలేడు. నీవు అవకాశం ఇస్తే తప్ప. ఈ మాట బాగా పట్టుకోండి. నేను అవకాశం ఇస్తేనే లోపలికి వస్తాడు, కానీ అవకాశం ఈనంతసేపు దొంగలాగా ప్రాకారం బయటే ఉంటాడు. నేనంట, దేవుని అనుమతి లేకుండా, నీవు అవకాశం ఇవ్వకుండా అపవాది పొర్రపాటున నీ ఇంటిలో అడుగు పెట్టలేడు. యోబు ఇంటిలో అపవాది అడుగు పెట్టగలిగాడా? చెప్పాలి గట్టిగా. యోబు ఇంటి చుట్టూతా దేవుడే వేశాడు. యోబు ఇంటి చుట్టూతా దేవుడు కంచేశాడు. ఆ కంచె దాటి శత్రువు రాలేకపోయాడు. దేవుడు తీస్తే వచ్చాడు, లేదా నీవు అవకాశం ఇస్తే వాడు వస్తాడు. నేనంట, మనలో నుండి బయలుదేరే ఓటలే సైతాను గారిని బ్రతికించి, అవి వింటున్నారా? మనలో నుండి బయలుదేరే ఓటలే సైతాను గారిని బ్రతికించి వాడు మనలోనికి రావటానికి కారణమవుతాయి, మన ఇంటిలో అడుగు పెట్టడానికి కారణమవుతాయి. గన్ షాట్గా ఒక మాట చెప్తాను. పాపానికి నువ్వు తలుపులు వేస్తే సాతానుకు నువ్వు తలుపులు వేసినట్టే లెక్క. సాతాను నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే పాప సంబంధమైన గుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు తలుపులు వేస్తే వాడు నీ ఇంటిలో అడుగు పెట్టలేడు. పాప సంబంధమైనవి ఏవైనా నీలో ఆ ఓటలు బయలుదేరాయా, ఆ ఓటలు త్రాగి వాడు బలపడి నిన్ను నన్ను నాశనం చేయటానికి మన ఇంటిలో అడుగు పెడతాడు. వాడు మన ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాలంటే చెప్పండి, మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? పాపానికి తలుపులు వేసేయాలి, అపవిత్రతకు తలుపులు వేసేయాలి. దీని గురించే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు. చూడండి, 4వ అధ్యాయం 25వ వచనం నుండి 29వ వచనం వరకు. మరియు ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి కానీ పాపము చేయుకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటివ్వకుడి. దొంగిలించువాడు ఇక మీదట దొంగిలించక. 29 నెక్స్ట్. వినువారికి మేలు కలుగున్నట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకుడి. కొంచెం తలలపైకెత్తి నా వైపు చూస్తారా? నీలో నుంచి అబద్ధం అనే ఓట బయలుదేరిందా? అపవాదికి నువ్వు చోటిచ్చినట్టే లెక్క. అపవిత్రత అనే ఓట బయలుదేరిందా? అపవాదికి నువ్వు చోటిచ్చినట్టే లెక్క. కోపం అనే ఓట బయలుదేరిందా? అపవాదికి నువ్వు చోటిచ్చినట్టే లెక్క. నీ నోట దుర్భాషలు వచ్చాయా? అపవాదికి నువ్వు చోటిచ్చినట్టే లెక్క. ఎంతోమంది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నా కొందరిలో నుండి అబద్ధం అనే ఓట బయలుదేరి సైతాను గారిని బ్రతికిస్తూ ఉన్నారు. నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. బాబు నీ జీతం ఎంత? 41,000 అండి. వాస్తవంగా పే స్లిప్ చూస్తే 14,000. ఈ ముందున్న ఒకటి చెవరేసాడు అంతే. అదేమంటే చిన్న అబద్ధమే కదా అంటాడు. నోరు తెరిస్తే అబద్ధం. ఓ మాట మిమ్మల్ని అడుగుతాను, మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి. త్వరగా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు. థ్యాంక్ యూ. ఆదివారం చర్చికి వచ్చిన వాళ్ళు, వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి. థ్యాంక్ యూ. ఈ ఆదివారం చర్చికి వచ్చిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఇది ఇంకా అద్భుతంగా ఉంది. ఈ ఆదివారం చర్చికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. నా జీవితంలో నేను అసలు అబద్ధం ఆడలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి.
అబద్ధాలు నోట్లో పెట్టుకొని హో సైతానా అని అంటే సైతాన్ గాడు అంటాడు, మై బిలౌడ్ డాటర్, మై బిలౌడ్ సన్. నీ నోరు తెరిస్తే అబద్ధాలు రాడేదే, నువ్వు నా కొడుకువి, నా కూతురువి. అబద్ధం సైతాను గాడికి ఓట, అపవిత్రమైన కార్యాలు సైతాను గాడికి ఓట. మనుషులు కోపం సహజం. ఉదయం కోపడితే సూర్యుడు అస్తమించే లోపు ఎవరితో కోపడ్డామో వారితో సమాధాన పడాలి. సమాధాన పడకుండా 2 రోజులు 3 రోజులు 4 రోజులు ముఖం పుచ్చకాయ అంత లావు పెట్టుకొని కారాలు మిరియాలు నోరత స్ట్రైకులు బందులు రాస్తారోకోలు చేస్తే అది సైతాను గాడికి ఓట. క్రైస్తవ జనమా, నీవే అవకాశం ఇస్తున్నావు. ఎవడు చెప్పగలడు సార్ నాలో అబద్ధం లేదని? ఎవడు చెప్పగలడు సార్ నాలో ఏ అపవిత్రత లేదని? ఎవడు చెప్పగలడు సార్ ఎవరి మీదైనా కోపడితే సాయంత్రం లోపు నేను సమాధాన పడతానని? ఎవడు చెప్పగలుగుతాడు నా నోట ఏ దుర్భాష రాదని? ఏ నోటితో స్తుతించావో అదే నోటితో బూతులాడేవే. ఏ నోటితో ప్రభువుని పాడావో అదే నోటితో ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడేవే. నేనంట సైతాను గారిని బ్రతికించడానికి నీలో పాపపు ఓటలు బయలుదేరుతున్నాయి. 2006-7 ఆ ప్రాంతంలో శ్రీకాకుళానికి చెందిన ఆ తల్లి పేరు రమణమ్మ. మన మందిరానికి కొత్తగా వచ్చారు. ఎందుకు వచ్చారయ్య అంటే దయ్యం పట్టింది ఆ తల్లికి. మందిరంలో ప్రార్థన చేసాం, దేవుని మహా గొప్ప కృప. ప్రార్థన చేసిన తోడనే ఆ దురాత్మ నుంచి దేవుడు విడుదల దయచేశాడు. అద్భుతం. ఆ విడుదల పొందిన తర్వాత క్రమక్రమంగా మందిరానికి వస్తున్నారు. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రతి సోమవారం బైబిల్ స్టడీ జరిగేది. ప్రతి సోమవారం బైబిల్ స్టడీకి వచ్చేవాళ్ళు. భార్యాభర్తలు ఇద్దరూ చాలా క్రమంగా ఉన్నారు. మంచి ఆరోగ్యవంతురాలు అయిపోయింది. ఎప్పుడైతే ఆరోగ్యం బాగా కుదటపడిందో ఆ బిడ్డలు కాస్త మందిరానికి రావటం తగ్గించారు. బాప్తిస్మం తీసుకోవాలి, మందిరానికి రావటం కాస్త తగ్గించారు. అలా కొన్ని దినాలు గడుస్తూ ఉన్నాయి. షాపూర్ నుంచి ఫోన్ చేశారు మన పిల్లలు. అన్నయ్య రమణమ్మకు మళ్ళా దెయ్యం పట్టింది అన్నయ్య, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నయ్య అన్నారు. ఒరే చిన్న, దానికి నేను దాకా రావాల్సిన అవసరం లేదు, నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి అని లేఖనాల్లో రాయబడి ఉంది. దయ్యాలు వదలగొట్టడానికి పెద్ద పాస్టర్ గారు ఏం అవసరం లేదు, నమ్మిన వారి ద్వారా దేవుడు ఈ సూచక క్రియలు జరిగిస్తాడు. మీరు మంచి భక్తి కలిగిన వాళ్ళు, నాకు తెలుసు, మీరు 3 వెళ్ళండి ప్రార్థన చేయండి అని జార్జ్ అన్న ఇంకొక 2 తమ్ముళ్ళను ప్రార్థన చేయటానికి పంపించా. పాపం 1 గంట సేపు పోరాడారు. ఆ దయ్యం పదే నేను పోనంటే పోను అని అంతటితో ఆపితే పర్వాలా. ఆ తర్వాత ఏముందో తెలుసా, మీ పాస్టర్ గారు వచ్చినా నేను పోనందంట. మరి దానికి నేనెట్టా తెలిసావో నాకు తెలియదు. ఏముందో తెలుసా, మీ పాస్టర్ గారు వచ్చినా నేను పోనందట. ఆ పిల్లలు 1 గంట సేపు పోరాడి నాకు ఫోన్ చేశారు, అన్నయ్య మేము ఎంత ప్రార్థన చేసినా అది పోవట్లేదు అన్నయ్య అని చెప్పి ముగింపులో, అన్నయ్య మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను అన్నయ్య అన్నారు. ఇంకా అనుకునేది ఏముంది తమ్ముడా, ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి అన్న. మీరు వచ్చినా అది బాగుంటుంది అన్నారు. మీ పాస్టర్ గారు వచ్చినా నేను బాగుందన్న అన్నారు. సరే అని చెప్పి నేను వెళ్ళా. వెళ్తంతో ఇక చూడండి, కళ్ళ కింద నల్లటి సారలు, కళ్ళు చింత నొప్పులు ఉన్నట్టున్నాయి. నన్ను చూసింది, రమణమ్మ బాగున్నావా అన్నాను. ఏమందో తెలుసా, నా పేరు రమణమ్మ కాదు, రమణమ్మ కాకపోతే ఇంకొక అమ్మ. నేను ప్రార్థన చేసి యేసు నామములో పో అన్నా. ఏమందో తెలుసా దెయ్యం, నేను బాను. ఒరే సైతానుగా, నజరేయుడైన యేసు నామములో ఈ బిడ్డ దేవుని బిడ్డ, మందిరానికి వచ్చే బిడ్డ, యేసు నామములో పో అన్నా. సైతాన్ గాడు అన్నాడు, ఏంటే రమణమ్మ దేవుని బిడ్డ, రమణమ్మ దేవుని బిడ్డ ఎట్టయిద్ది, నా బిడ్డదే. నీ బిడ్డ ఎట్టయిద్ది, ఆదివారం చర్చికి వస్తుంటే నీ బిడ్డ కాదు దేవుని బిడ్డ అన్న. సైతాన్ గాడు ఏమన్నాడు తెలుసా, రమణమ్మ దేవుని బిడ్డో నా బిడ్డో కావాలంటే దిండెత్తి చూడు నీకే తెలిసిద్ది అంది. దిండు సంగతి కూడా సైతాన్ గడికి తెలిసింది. దిండెత్తి చూడు నీకు తెలిసిద్ది అంది. తమ్ముడు జార్జి దిండు పైకెత్తన్న. ఆ దిండు పైకెత్తితే దిండు కింద సారా ప్యాకెట్లు ఉన్నాయి, సారా పొట్లాలు ఉన్నాయి.
సైతాన్ గాడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు చెప్పు, రమణమ్మ నీ బిడ్డ నా బిడ్డ? నేను ఊరకు వచ్చాను అనుకున్నావా? నా ఓట్లు ఉన్నాయి ఇక్కడ, నా ఓట్లు ఉన్నాయి. నేను ఊరకు వచ్చాను అనుకున్నావా? నాకు సంబంధించిన క్రియలు ఇక్కడున్నాయి, నాకు సంబంధించిన స్వభావాలు ఇక్కడున్నాయి, నాకు సంబంధించిన లక్షణాలు ఇక్కడున్నాయి. నీవేమనుకుంటున్నావు? ఆదివారం చర్చికి వస్తుందని. నీవేమనుకుంటున్నావు? మందిరంలో ముందు వరుసలో కూర్చుందని. నీవేమనుకుంటున్నావు? వాక్యం వింటుందని. చూడు, నాకు సంబంధించిన ఓటలు ఈవిడ దగ్గర ఉన్నాయి కనుక నేను వచ్చా. ఇప్పుడు చెప్పు, ఈ బిడ్డ నీ బిడ్డ నా బిడ్డ, దేవుని బిడ్డ నా బిడ్డ. ఈ బిడ్డ ఎప్పటికీ దేవుని బిడ్డే, ఈ బిడ్డ ఎప్పటికీ దేవుని బిడ్డే. యేసుక్రీస్తు వారు తన పవిత్ర రక్తధారలు చిందించింది ఈ పాపిని క్షమించటానికే, ఈ అపరాధిని క్షమించటానికే, తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్లను క్షమించటానికే యేసయ్య తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు అని నేను పెద్ద ప్రసంగం చేస్తే సైతాన్ గాడు ఏమన్నాడు తెలుసా? ఏమి ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు కదండే. ఆమె బాప్తిస్మం తీసుకోలేదన్న సంగతి కూడా సైతాన్ గాడికి తెలిసింది. బాబోయ్, వాడి దగ్గర అంత డేటా ఉంది, మరి వాడి దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఒకసారి చూడండి, ఎంత ఇన్ఫర్మేషన్గా మాట్లాడుతున్నాడు. వెంటనే ఆ సారా ప్యాకెట్ పడేసేసి, రావణమ్మా నీ తప్పు ఒప్పుకో, బాబు నీ తప్పు ఒప్పుకో, నేను ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేస్తే అది ఇప్పుడు బోతాలు అయితేనే ఆ ప్రార్థన చేసిన తర్వాత విలవిలలాడిపోయి అక్కడే పడిపోయింది ఆ బిడ్డ. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకొని చాలా భక్తిగా బిడ్డల మందిరంలో బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు.